పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. జీవితమంతా సర్వము నీవే ఓ మా యేసయ్యా, మా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి దైవ సన్నిధిలో నిన్నటి రోజు వరకు జంట వెంకటాపురం ఆదిలాబాద్ మేత్రాసనంలో దేవుడు అద్భుత రీతిగా నడిపించాడు. మరి ముఖ్యంగా నిన్నటి రోజు చుట్టుప్రక్కన అంతా వర్షం పడుతుంటే అక్కడ మాత్రం దేవుడు వర్షాన్ని ఆపి అనేక మంది బిడ్డలకు అద్భుతాలు చేసి దీవించాడు. దానికి రుణపడి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశంలో కూడా అర్పించుకుందాం. జ్యోతిర్మయి ఆల్విన్ వివాహ వార్షికోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు, మంచి ఆరోగ్యం, కుటుంబంలో చేసిన మేలులకు కృతజ్ఞతగా హరికృష్ణ శ్రీవల్లి కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు జ్యోతి ఆల్విన్. అలాగే దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ఒక కుటుంబం చేయుచున్న ప్రయత్నంలో దేవుడు తోడుగా ఉండి ముందుకు నడిపించినట్లుగా వారు ప్రయత్నిస్తున్న ఉద్యోగాలలో పరిశుద్ధాత్మ దేవుని సహాయం, జీవితంలో ఆ కుటుంబం మంచిగా స్థిరపడినట్టుగా చిన్నారి బిడ్డ దైవ జ్ఞానం, దైవ భయం, దైవ శక్తి, దైవ ప్రేమ కలిగి జీవించినట్టుగా కుటుంబంలో మరణించిన వారి ఆత్మల శాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. జ్యోతిర్మయ్ అల్విన్ వివాహ వార్షికోత్సవ సందర్భంగా హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే జడ్డు మనోజ్ రెడ్డి ప్రత్యూషాలకి ఆస్ట్రేలియా PR త్వరగా వచ్చినట్లుగా మాస్టర్ జడ్డు రియాన్స్ రెడ్డి మంచి ఆరోగ్యం, జ్ఞానం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అఖిల టెట్ ఎగ్జామ్లో క్వాలిఫై అగునట్లుగా ఉద్యోగంలో దేవుని అనుగ్రహం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. అలాగే బి ప్రతాప్ రెడ్డి 2వ మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మ నిత్య విశ్రాంతి కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఆశీష్ ప్రత్యూష రమేష్ ప్రసన్న ప్రారంభించిన కంపెనీ ఎటువంటి ఆటంకం లేకుండా విజయవంతంగా నడిచినట్లుగా తల్లిదండ్రులు మంచి ఆరోగ్యం, నిహిత మరియు నిహాల్ దేవుని చిత్తానుసారంగా నడిచినట్లుగా వారి బంగారు భవిష్యత్తు కొరకు ఆర్థిక సమస్య నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు సాయం సమయం నుండి ప్రారంభమయ్యే ఇంగ్లీష్ వడకాన్ని ప్రభు ఆశీర్వదించమని ప్రభుని ప్రార్థించుకుందాం. జంట వెంకటాపురంలో ఆ చుట్టుపక్కల ఊర్ల నుండి బస్సులలో ఏర్పాటు చేసి వచ్చినటువంటి మంచిర్యాల, మందమారి, బెల్లంపల్లి ఆ ఏరియా నుండి వచ్చిన ప్రజలు రాసి ఇచ్చిన విన్నపాలన్నిటినీ ప్రభు ఆలకించమని ఈరోజు ఈ ప్రార్థనలో ముఖ్యంగా ప్రార్థించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రవహించినది. జీవ ఊట అయిన దేవ ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవహించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోక జపం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును
విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కీర్తన 27:4 కీర్తనకారుడు అంటున్నాడు, నాకు కావలసినది ఒకటియే, నా జీవిత కాలమంతయు ప్రభు మందిరమున వసింపబడనని, అతని దయను అనుభవమునకు తెచ్చుకొనవలెననియు నా కోరిక. Psalmist prays a prayer like this. We shall join with him and pray 27:4 of Psalm. Lord, I seek only one thing, that I will live in the temple of the Lord all the days of my life, and I want to know the experience of being with you. మొదటి గుర్తులో కీర్తన 59:16 ప్రతి ఉదయము నీ కరుణను కీర్తించెదను, నీవు నాకు రక్షణ దుర్గముగా ఉంటివి. Psalm 59:16 Lord, every morning let me praise your mercy for me, for you are my fortress and you lead me. ఉదయం రాత్రి మగలు మనతో ప్రభు ఉన్నాడు. కీర్తన 3:5 కీర్తన 5:3 కూడా అలా చదువుతున్నాం. Psalm 3:5 Psalm 5:3 we hear God is with us in the night, he is with us early morning when we get up. దీనిని తలంచి పాడే పాట జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా ప్రాణం గానం గమ్యమన్నియు నీవే యేసయ్యా అని పాడదాం. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా ప్రాణము గానము గమ్యము నీవే ఓ నా యేసయ్యా. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా ప్రాణము గానము గమ్యము నీవే ఓ నా యేసయ్యా. యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై. యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై. ఉదయము లేచిన పెదవుల పైన నీవే యేసయ్యా, ఉదయము లేచిన పెదవుల పైన నీవే యేసయ్యా. నిద్రిస్తున్న మనసులో నీవే ఉన్నావేసయ్యా, నిద్రిస్తున్న మనసులో నీవే ఉన్నావేసయ్యా. యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై. యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 139వ కీర్తనను ఈరోజు ధ్యానాంశముగా భావిస్తూ పాడుతూ ఉన్నాం. ఈ పాటను 2 చరణములు రాసినటువంటి క్రీస్తు గారిని తన పరిచర్యను ప్రభాశ్రయించమని ప్రార్థిద్దాం. కీర్తన 139 2 3వ వచనం. నేను నడుచుచున్నను పరుండి ఉన్నను నీవు గమనింతువు, నేను కూర్చుండుటయు లేచుటయు నీకు తెలియను. లార్డ్, you know when I am walking, when I am sleeping, you keep watching over me. You know when I am sitting, you know when I am getting up. You know everything about me, Lord. What a knowledge of God. మన గురించి ఎంత జాగ్రత్త పడుతున్నాడు దేవుడని ఈ యొక్క కీర్తన మనతో మాట్లాడుతుంది. ఎవరో ఒక వ్యక్తితో, యవన అమ్మాయి నీవు అడవి ప్రాంతంలో ప్రయాణం చేసుకుంటూ వెళ్ళే పరిస్థితి త్వరలోనే వస్తుంది. కొద్దిగా మంచిగా ప్రొటెక్షన్ ప్రేయర్ చేసుకొని ఆ ప్రయాణం చేయాలని దేవుడు నీకు సంరక్షణ కోసం అడుగుతున్నాడు. మంచిగా ప్రార్థన చేసుకొని బయలుదేరాలని. ఆశ అనే వ్యక్తి, నీవు ఏదో ఒక విషయంలో చాలా విచారంతో ఉన్నావు. ఎందుకు విచారంతో ఉన్నావు? నేను చూసుకుంటాను. 1 పేతురు 5:7 ప్రకారమని దేవుడు దీవిస్తున్నాడు. అలాగే మీ అందరి జీవితంలో ఈ వాక్యాల ద్వారా దేవుడు మిమ్మల్ని బలపరచునుగా. ఆమేన్. ప్రార్థనతో పాడుదామా ప్రియమైన సహోదరి సహోదరులారా. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా ప్రాణము గానము గమ్యము నీవే ఓ నా యేసయ్యా. యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై. యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై. నడుస్తున్న నడకలో నీవే ఉన్నావేసయ్యా, నడుతున్నా నడకలో నీవే ఉన్నావేసయ్యా. కూర్చుని ఉన్న శ్వాసలో నీవే ఉన్నావేసయ్యా. కూర్చొని ఉన్న శ్వాసలో నీవే ఉన్నావేసయ్యా. యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై. యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై. నడుస్తున్న కూర్చున్న శ్వాసలో కూడా మనల్ని గమనిస్తున్న దేవునికి మన ప్రార్థన అర్పించి ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అదే కీర్తన 139 వచనం చెప్తుంది, నేను గగనమునకు ఎక్కిపోయినచో అచ్చట నీ ఉందు, పాతాళం క్రింద పరుండి ఉన్నచో అచ్చటను నీ ఉందు. We can't escape from God's sight anywhere, whether we are in heaven, above in the sky, or down there in the Sheol. God is all the time watching over us. Psalm 139:8 says like that. కీర్తన 139:8 వచనం. ఫ్లైట్లో వెళుతున్నారా? భయపడవద్దు. తర్వాత కింద మేము వెళ్ళాము కదా, ఆ ఏరియా అంతా ఏమంటారు, కోల్ కిందికి తవ్వుతూ లోపలికి వెళ్ళి వాళ్ళు పని చేస్తుంటారు. కొన్నిసార్లు అది కూలిపోయి చాలామంది మరణిస్తారు. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళను కూడా అర్పించి, గగనమునకెక్కిన అక్కడ ఉన్నావు, పాతాళం క్రింద పరుండిన అక్కడ ఉన్నావు, అన్ని చోట్లలో ఉన్న దేవునికి స్తోత్రం చెల్లించి పాడుదాం ఈ కీర్తనను కీర్తనకారునితో పాటు. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణము గమ్యము నీవే ఓ నా యేసయ్యా. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా ప్రాణము గానము గమ్యము నీవే ఓ నా యేసయ్యా. యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై. గగనమునకనే ఎక్కిపోయిన అక్కడ ఉన్నావు, గగనమునకునే ఎక్కిపోయిన అక్కడ ఉన్నావు, పాతాళం క్రింద కరుండినను నీవక్కడ ఉన్నావు, పాతాళం క్రింద పరుండినను నీవక్కడ ఉన్నావు. యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై. ఆకాశంలో ఎగురుతున్న విమానంలో ప్రయాణం చేస్తున్న వారు, కింద భూమిలో పనిచేస్తున్న వారందరినీ సురక్షితం కోసం ప్రభుని ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మేము ప్రయాణం పోయినప్పుడల్లా ప్రోగ్రాం పోయినప్పుడల్లా ప్రార్థిస్తున్న మీ ద్వారా సురక్షితంగా వెళ్ళాం. ఈరోజు ఉదయం 5 గంటలకు తిరిగి ఇక్కడికి రాగలిగాం. అక్కడ కూడా దేవుడు అనేక విషయంలో సహకరించారు. మీ ప్రార్థనకు వందనాలు. ఒక్కొక్కరి కోసం సంరక్షణ కోసం మరొకసారి ఈరోజు కూడా ప్రార్థిస్తాం. యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న వారిని సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితములో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫౌస్టినా గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫౌస్టినా, ప్రే ఫర్ us. మన డైరీ ఆల్రెడీ దేవుని చేతిలో ఉంది. అందువల్ల మీ పిల్లల విషయంలో ఏదైనా టెన్షన్లో ఉంటే ఈ వాక్యాన్ని జాగ్రత్తగా విని మీరు కొద్దిగా టెన్షన్ అని దేవునికి అర్పించండి. 139వ కీర్తన 16వ వచనంలో, నేను పిండముగా ఉన్నప్పుడే నీవు నన్ను చూచితివి, నాకు నిర్ణయింపబడిన దినములన్నీ అవి ఇంకను ప్రారంభము కాక మునుపే నీ గ్రంథమున లిఖింపబడి ఉన్నవి. మీ పిల్లల విషయంలో ఆల్రెడీ దేవుడు లిఖించుకున్నాడు, ఇదే జరుగుతుందని. మీరు చేయవలసినది ఒకటే, నీ జీవ గ్రంథంలో ఏ రాశావో అదే నాలో, పిల్లలలో, కుటుంబంలో, పరిచర్యలో జరుగునుగా కానీ మనం ప్రార్థన చేయాలి. అది మనం చేయవలసిన ప్రార్థన. లార్డ్ హస్ ఆల్రెడీ రిటర్న్ అవర్ డైరీ ఇన్ హిస్ హ్యాండ్స్. ఈవెన్ బిఫోర్ వీ వర్ బార్న్, ఈవెన్ బిఫోర్ వీ వర్ ఫార్మ్డ్ as a fetus, God has seen our days. Everything that is not yet started the days, it's all written by him. What more we need? Any tension about your family, your children? Surrender as we sing this hymn. పాట పాడినప్పుడు ఆ టెన్షన్ అన్ని ప్రభుకిచ్చి, దేవుడు ఆల్రెడీ నా జీవితాన్ని నిర్ణయించుకున్నాడు, స్తోత్రమని పాడుదాం. దేవునికి స్తోత్రం. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా,
నా గానము ప్రాణం గమ్యము నీవే ఓ నా యేసయ్యా. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా. నా ప్రాణము గానము గమ్యము నీవే ఓ నా యేసయ్యా. నేను పిండముగా ఉన్నప్పుడే నీవు నన్ను చూచితివి. స్తోత్రం. నేను పిండముగా ఉన్నప్పుడే నీవు నన్ను చూచితివి. నేను పిండముగా ఉన్నప్పుడే నీవు నన్ను చూచితివి. నా దినములన్నీ నీ జీవ గ్రంథములో లిఖించుకొంటివి. నా దినములన్నీ నీ జీవ గ్రంథములో లెక్కించుకున్నావు. యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై. యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై. ఇలాంటి కీర్తన మన గురించి రాయబడినది. ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పిల్లల విషయంలో శ్రమ పడుతున్న ప్రజల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సెటిల్మెంట్ కోసం వేచి ఉన్న కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా దేశ ప్రజలందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పిల్లల వరం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను గడిచిన 2 రోజులు ప్రార్థనలు పాల్గొన్న ఆదిలాబాద్ మేస్తరాసన మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అక్కడ విన్నపాలు రాసి ఇచ్చిన వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మా కోసం ప్రార్థించిన DMI 24/7 గ్రూప్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నెలలో జరుగుతున్న యేసు తిరుహృదయ వడకాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసే కుటుంబాల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను విన్నపాలతో స్పాన్సర్ చేసిన వాళ్ళు లైవ్ చాట్లో మరియు ఫోన్ కాల్ ద్వారా ప్రార్థన అడుగుతున్న అందరి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. లిఖిత నిర్మల మీ ఇద్దరిని దేవుడు ఎందుకో పేరు పెట్టి మిమ్మల్ని తన హస్తముతో దీవించినట్టు దర్శనం చూపిస్తున్నాడు. దాన్ని చూచి ఆనందించండి. చివరి గుర్తు ప్రియమైన సహోదరి సహోదరులారా, ద ఫైనల్ డికే సామ్ 139:5 ముందు వెనుకాల నీవు నన్ను చుట్టుముట్టి ఉందు. లార్డ్ బిఫోర్ మీ ఆఫ్టర్ మీ యు ఆర్ సరౌండింగ్ మీ సో ఐ హ్యావ్ నథింగ్ టు వరీ. సామ్ 139:5. కీర్తన 91:7 నీకు ఏ అపాయము కలగదు. ఎందుకు? ముందు వెనుకాల దేవుడు చుట్టుముట్టి ఉన్నాడు. సామ్ 91:7 నో హార్మ్ నో ఈవిల్ విల్ హ్యాపన్ టు యూ బికాస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ బ్యాక్ ఆఫ్ యూ గాడ్ ఈజ్ సరౌండింగ్ యూ. ఫాదర్ గారు నిన్నటి రోజు ఈ ప్రోగ్రాం అరేంజ్ చేసిన ఫాదర్ గారు జోసెఫ్ ఫాదర్ గారు జంట వెంకటాపురంలో ఈవినింగ్ టైంలో ఆయన చెప్తున్నాడు, గుండె దడదడ కొడుతుందంట. ఎందుకంటే వర్షం వాతావరణం అట్లా మబ్బుగా ఉన్నది, అన్ని చోట్ల వర్షం పడుతుందని వార్తలు వచ్చింది. ఫాదర్ గారు టెన్షన్ మధ్యలో 2 సార్లు వచ్చారు. నేను మోకాళ్ళ మీద ఉండి ఆయన బెడ్రూమ్లోనే ప్రార్థన చేస్తున్నాను. 2 సార్లు చెప్తున్నాడు, ప్రార్థన చేయండి, బాగా ప్రార్థన చేయండి బాగా. వెళ్ళి నిలబడ్డాం. చుట్టుప్రక్కన వర్షం పడిందంట బాగా, వాళ్ళు చెప్తున్నారు. కానీ అక్కడ మాత్రం లైట్గా లైట్ చినుకలు అట్లా వచ్చింది. ఆశీర్వాద వర్షంలాగా అది వెళ్ళిపోయింది. ప్రభు అలా దీవించే దేవుడు.
అలా మనల్ని కాపాడుతూ ముందు వెనుకాల ఏ హాని కలగకుండా, అపాయం కలగకుండా కాపాడే దేవుడు. ఫాదర్ చెప్పాడు, ఇది గొప్ప అద్భుతం ఫాదర్, అన్ని అద్భుతాలు ఇక్కడ జరిగింది, కానీ దానికంటే గొప్ప అద్భుతం ప్రజలు చూస్తారు, చుట్టుప్రక్కల వర్షం ఇక్కడ మాత్రం ఎందుకు లేదని ఆయన చెప్పాడు. మీ ఇంటిలో కూడా అలాగే ఏది జరిగినా మీకు, మీ కుటుంబానికి ఏ హాని కలగకుండా ఈ కీర్తన ద్వారా దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనతో పాడి ముగిస్తాం. ఎస్, నో హార్మ్ విల్ టచ్ యూ, గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా గానము ప్రాణం గమ్యము నీవే ఓ నా యేసయ్యా. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, నా ప్రాణము గానము గమ్యము నీవే ఓ నా యేసయ్యా. ముందు వెనకాల నీవు నన్ను చుట్టుముట్టి ఉన్నావు, ముందు వెనుకల నీవు నన్ను చుట్టుముట్టి ఉన్నావు, నాకే అపాయము కలుగకుండా కాపాడుచున్నావు, నాకే అపాయము కలుగకుండా కాపాడుచున్నావు. యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై, యేసు నామం జై జై జై, క్రీస్తు నామం జై జై జై. కీర్తనలో రాసిన ప్రతి ప్రవచనం మీ ఇంటిలో జరుగునుగా. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దయచేసి గమనించండి, ఈ నెలలో జరుగుతున్న తెలుగు వడకం యేసు తిరు హృదయములో నుండి వెలువడే విలువైన ఐశ్వర్యములన్నిటినీ తెలుసుకునే భాగ్యం దొరుకుతుంది. అందుకే ఈ నెలలో 17 సాయంత్రం నుంచి 21 సాయంత్రం వరకు జరుగుతున్న తెలుగు వడకం యేసు పవిత్ర హృదయానికి మనల్ని అర్పించుకుంటూ ఆ హృదయం నుండి వెలువడే ఆశీర్వాదం పొందుకునే వడకం. అందువలన ఆ హృదయం దగ్గరికి రావాలని ఆశించే వాళ్ళకు మీ హృదయమునకు హత్తుకునే గొప్ప ఆశీర్వాదకరమైన వడకానికి రావాలని మీ అందరిని మనవి చేస్తున్నాను. ముందుగానే బుక్ చేసుకోండి. అలాగే మిమ్మల్ని మీతో పాటు అనేక మందిని యేసు తిరుహృదయం దగ్గరికి తీసుకురండి. దిస్ మంత్ ద retreat is consecration to the Sacred Heart and how to receive the precious gifts and blessings from the heart of Jesus. That begins today in English and from 17th to 21st in Telugu. You are welcome to be blessed. ప్రభువా,
యేసు తొలి హృదయానికి రోజు అర్పించుకుంటూ ప్రార్థించే జూన్ నెలను బట్టి స్తోత్రం. అనేక మంది ప్రభా రైతులు ఈ నెలలో వర్షం కోసం వేచి ఉంటారు. సకాల వర్షాన్ని కురిపించు, మా దేశంపై కనికరించము. ఓ లార్డ్, వి ప్రే ఫర్ ఆల్ ద ఫార్మర్స్ దట్ దే మే హ్యావ్ టైమ్లీ రెయిన్ లార్డ్. అండ్ పిల్లలు ప్రభా స్కూల్కి వెళ్ళడానికి సిద్ధపడుతున్నటువంటి సమయంలో మంచిగా స్థిరపడి ఈ సెలవు దినంలో ఫ్రీగా మైండ్ అంతా ఫ్రీ అయిపోయి చదవటానికి వాళ్ళకు సహాయం చేయమని, రాకపోకలేందు దీవించమని, టీచర్స్ని, స్టూడెంట్స్ అందరినీ, స్కూల్స్ అన్నిటిని, ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఓపెన్ చేయబోతుండగా ముందుగానే ఆ రూమ్స్ అన్నిటిని అభిషేకించమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పరిశుద్ధాత్మ మీ అందరినీ ఆశీర్వదించి కరుణించి కాచి కాపాడునుగాక. ఆమేన్. May the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Spirit come down upon me and you, the whole world, in our country. May these blessings remain with us forever and ever. ఆమేన్. జీవితమంతా సర్వము నీవే ఓ నా యేసయ్యా, మా ప్రాణము, గానము, గమ్యము నీవే ఓ నా యేసయ్యా.